గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ డాడ్ మిహిరా. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ ఒక చిన్న మినీ బ్లాగ్తో వచ్చాను. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ మిహిరాతో నా డే ఎలా ఉంటుంది అండ్ ఇంకా తనకి ఫుడ్ ఎలా పెడుతున్నాను, ఈ మధ్యన తను ఏం చేస్తుంది అన్ని రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Fry. Some water. ఆ రోజు ర్యాబిట్ అలాగా బయటికి వచ్చింది కదా, అప్పుడు ర్యాబిట్ ఏం చేసింది, ఫ్లవర్స్ అన్నీ తినేసింది నాన్న. తినేస్తే అప్పుడు అమ్మ ఏమంది, సో మార్నింగ్ వాటర్ తాగడానికి, మార్నింగే కాదండి, సో బేసికలీ మా అమ్మాయి వాటర్ తాగడానికి చాలా మారం చేస్తుంది అనమాట. సో రీసెంట్గా ఒక కొత్త టెక్నిక్ కనుక్కున్నాను. ఏంటంటే ఏదో ఒక స్టోరీ చెప్తాను, అప్పుడు ఏదో ఒక స్టోరీ అల్లి ఎక్స్ప్రెషన్స్తో చెప్తాను అనమాట. సో తను ఇన్వాల్వ్ అయిపోతుంది. ఈ లోపు కొంచెం వాటర్ పట్టిస్తూ ఉంటాను అనమాట. ఈ టెక్నిక్ నాకు బాగా పనిచేసింది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గుంత పునుగులు. నాకు తెలిసి చాలా మందికి తెలిసి ఉంటుంది. నేను ఎలా కలుపుతాను అంటే 2 గరిటెలు ఇడ్లీ పిండి వేస్తే ఒక గరిటె దోశ పిండి వేస్తాను. ఇలా టేస్ట్ బాగుంటున్నాయి. అండ్ దాంట్లో కొంచెం క్యారెట్, ఆనియన్, జీరా కూడా వేస్తాను అనమాట. సో ఉన్న ఇడ్లీ పిండి దోశ పిండిని నేను ఇలా రకరకాలుగా వేస్తాను అనమాట. ఊతప్పం లాగా ఒకసారి, దోశలాగా ఒకసారి. సో మా అమ్మాయికి ఎక్కువ బ్రేక్ఫాస్ట్ అదే ఇష్టము. మా ఇంట్లో అవే బ్రేక్ఫాస్ట్ ఉంటాయి అనమాట. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఇలా హెయిర్కి జస్ట్ వాటర్ స్ప్రే చేస్తాను అనమాట. సో దట్ హెయిర్ కొంచెం అణిగి ఉంటుంది. వాటర్ స్ప్రే చేసి ఎయిదర్ జెల్ వేస్తాను లేదా ఇలా కోంబింగ్ చేస్తాను. మా అమ్మాయిది కర్లీ హెయిర్ కదా, కర్ల్స్ కూడా చాలా నీట్గా తిరుగుతాయి. ట్రై చేసి చూడండి, బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా నైట్ పెరుగు తోడు పెట్టాను. సో యూఎస్ఏలో ఏంటంటే సమ్మర్ వచ్చేలోపు మిగతా టైం అంతా ఇలాగే తోడు పెడతాము, అవెన్లో లైట్ వేసి. సో దట్ ఆ హీట్కి తోడుకుంటుంది అనమాట. ఉఫ్ అనుకుని తిన్నా, హాట్గా ఉంది. రోజు పెట్టే ఫుడ్ పెట్టినా మా అమ్మాయి అంత త్వరగా యాక్సెప్ట్ చేయదండి. ఫస్ట్ కొంచెం టేస్ట్ చేస్తుంది. అది టేస్ట్ బాగుంటేనే తర్వాత నోట్లోకి వెళ్తుంది అనమాట. ఏంటది? నాన్న స్పాయిలర్. బేబీస్ తినచ్చా లాలీపాప్? ఇట్స్ ఆర్గానిక్ మామ్. సో నిజంగా అది ఆర్గానిక్ అండి. అది పొమగ్రనేట్ జ్యూస్ లాలీపాప్ అంతే. మేము యాక్చువల్లీ స్వీట్స్ రిస్ట్రిక్ట్ ఏం చేయము, అలానే ఎక్కువ కూడా పెట్టము, లిమిట్గా ఉంచుతాం అనమాట ఏదైనా కూడా. సో తను కూడా మారం చేయదు, ఎందుకంటే మేము సూపర్ రిస్ట్రిక్ట్ చేయం కాబట్టి తను కూడా అంత మారం చేయదు అనమాట. సో మండే టు ఫ్రైడే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కదా, సో మేడపైన వర్క్ చేసుకుంటారు. సో మిహిరా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే మేడపైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొన్ని టాయ్స్ ఉంటాయి. మొన్నే నీట్గా చదిరానండి మొత్తం ఈ హాల్ అంతా. వచ్చి మళ్ళీ ఇక్కడ అంతా మెస్ చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మేడపైకి వచ్చి ఏం చేస్తుందో చూద్దాం రండి. అమ్మా తిరగట్లేదా? ఏం తిరగట్లేదు? ఫ్యాన్ తిరగట్లేదా? మా అమ్మాయికి ఇది ఒక కొత్త ఆబ్సెషన్ స్టార్ట్ అయిందండి. ఏంటి అంటే ఈ విండోలోంచి ఈ ఏసీ ఫ్యాన్ కనిపిస్తుంది. అంటే దాన్ని బేసిక్గా ఏసీ కండెన్సర్ అంటారంట. ఏసీ ఫ్యాన్ అని చెప్పాను. సో ఒకరోజు చూసింది, ఇంకప్పటి నుంచి పట్టుకుంది. నో ఏసీ. ఫ్యాన్ తిరుగుతుంది, ఒక ఫ్యాన్ తిరగట్లేదు అంటది. సో రోజు మేడపైకి వచ్చి కనీసం ఒక పావు గంట సేపు చూస్తుంది. ఏంటి అంటే ఆ ఫ్యాన్ తిరుగుతుందో లేదో అని చూసుకుంటుంది. తిరుగుతుందంటే తిరుగుతుంది అని చూసుకుంటుంది, తిరగకపోతే తిరగట్లేదు అనుకుంటుంది అనమాట. అంకుల్ ఆంటీకి చెప్దాం, ఏసీ ఆన్ చేయండి అంకుల్, అప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, స్వీట్ చూస్తుంది అని చెప్పమ్మా. ఏం లేవు లెగ్కి టోసా? లేవు నాన్న, ఓన్లీ లెగ్స్ ఉన్నాయి, టోస్ లేవు. స్వీటు లెగ్కి టోస్ ఎక్కడున్నాయి? అబ్బో, ఫింగర్స్, ఎల్బో ఏది? ఎల్బో నీ నీ అంటే ఎక్కడ ఉంటుంది? లెగ్ మీద ఉంటుంది నీ. ఇది నీస్. ఏం తగిలిందన్నా? దెబ్బ తగిలిందా?
జాగ్రత్త సన్షైన్. పప్పుకు పప్పుకు స్లోగా నడవాలి, షూ వేసుకొని. సో ఫైనల్లీ ఇంకా నాకు ఇప్పుడే ఫ్రీ టైం దొరుకుద్ది అనమాట. సో మా హస్బెండ్ దగ్గర అక్కడ ఆడుకుంటుంది కదా, సో మా హస్బెండ్కి టీ పెట్టాను అండ్ కొంచెం ఇల్లంతా నీట్గా సదిరాను అనమాట. అండ్ నేను కూడా ఈ టైంలో కొంచెం రెడీ అవుతాను, లైక్ ఫ్రెష్ అప్ అవ్వడం కానీ కొంచెం రెడీ అవ్వడం కానీ. సో యా ఫైనల్లీ రెడీ అయ్యానండి ఆఫ్టర్ ఎ లిటిల్ మేబీ 1/4 ఆఫ్ హెక్టిక్ డే. ఎవరు ఎవరు కాల్ చేశారు? నానమ్మా. సరే ఎలర్ట్ చేయదు. అది మాట్లాడుతుందంట, అది అడుగుతుంది. ఎవ్రీడే కంపల్సరీ మిహిరా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడుతుంది. అంటే ఫోన్లో తను ఎక్కువసేపు మాట్లాడదు, బట్ తన ఆటలు చూపిస్తామన్నమాట. What is this? It's bunny. It's Honey bunny. honey bunny. What is this? It's butterfly. Butterfly. This is honey bunny. What is this? హనీ బీ Bee. Honey bee. Honey bee. ఏం చేద్దాం? అలుస్తున్నాను కదా బాబు, అంటే స్కెల్ వచ్చింది కదా. అదేది అదా ఇంకా సమ్ టైమ్స్ ఇలా బుక్ తీసుకొని అలా చదువుకోవడం అంటే అందులో కార్టూన్స్ బొమ్మలు ఉంటాయి కదండి, అవి చూసి ఒక చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ సమ్ టైమ్స్ మేము కూడా స్టోరీస్ చెప్తూ ఉంటాము. తనకి ఏదో స్టోరీ గుర్తొచ్చింది, అది ఇప్పుడు వెతకమంటుంది. నాకు అసలు దొరకలేదు అనమాట అది ఎక్కడుందో ఇంత పెద్ద బుక్లో. ఇంకా ఆఫ్టర్ 1.5 hours నేను కుకింగ్ స్టార్ట్ చేస్తాను. కుకింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మిహిరాకు కూడా నేను ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను అనమాట. సో నేను ఫ్రూట్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వనండి, ఏదో ఒక ఫ్రూట్ తినాల్సిందే. వాళ్ళ కర్బూజా ఇచ్చా, సో రోజు మార్నింగ్ స్నాక్ ఏదో ఫ్రూటే ఉంటుంది. సో కర్బూజా తినకపోతే ఇంకొక ఫ్రూట్ ఏదన్నా ఇస్తాను, లేదా జ్యూస్ ఇస్తాను అనమాట ఒక్కొక్కసారి. సో ఇవాళ నేను చేసే లంచ్ స్పెషల్ ఏంటంటే రైస్, రసం అండ్ బెండకాయ ఫ్రై. అండ్ నేను రైస్ కాసేపు సోక్ చేస్తాను. సో యా రెడీ అయిపోయినాయండి రసం అండ్ బెండకాయ ఫ్రై. సమ్ టైమ్స్ ఆమ్లెట్ కూడా వేస్తాను. ఏంటది? నో నో నాట్ ఓకే కన్నా, 1 by 1 ఆడుకోవాలి. ఏం కావాలి నీకు? This one. విచ్ వన్? This one. విచ్ వన్? దాని పేరేంటి? Muffin. మఫిన్. Bingo hila gagagalam. And lucky. స్నాక్ అయిపోయిన తర్వాత తను ఇలా ఆడుకుంటుంది అనమాట కింద కాసేపు. ఏవో ఒక టాయ్స్తో ఆడుకుంటుంది. తనకి బ్లూయి టాయ్స్ అంటే కూడా చాలా ఇష్టం. సో ఒక్కొక్కసారి తను ఆడుకోకపోతే ఈ టాయ్స్తో వాటర్ యాక్టివిటీ కానీ, లేకపోతే చపాతీ పిండిది కానీ, లేకపోతే సమ్ వెజిటబుల్స్ కానీ ఇస్తాను. లేకపోతే టీవీ పెడతాను అనమాట వాటితో ఆడకపోతే. Kala gadji. కాలా గజ్జి. Kala gadji phone lo Instagram lo chudna. ఇన్స్టాగ్రామ్లో నీకు అన్ని తెలిసిపోతున్నాయి. అన్నీ తెలిసిపోయింది. ఇన్స్టాగ్రామ్ తెలిసిపోయింది, యూట్యూబ్ తెలిసిపోయింది, Twitter. ట్విట్టర్ కూడా తెలిసిపోయిందా? ఇంకేం తెలిసిపోయినాయి? Anni. అన్నీ. మరి ఈ సాంగ్ నేర్చుకుంటున్నాం కదా మనం, మల్లో నీరెల్లో, అది పాడదాం. Adada. వద్దా? మల్లో నీరెల్లో Adada. వద్దా? మరి ఏం పాడదాం? Kala gadji. కాలా గజ్జి కంకాలమ్మ. రాబిట్ స్టోరీ చెప్తావా? Rabbit. ఆ. అందంగా rabbit ఉంది. ఉమ్. సో rabbit వచ్చి బయట ఉమ్. ఏం చేసింది బయట వచ్చి? ఫ్లవర్స్ తీసింది. ఉమ్. తినుకు. ఏం చేయాలి మరి? మళ్ళీ క్యారెట్స్ తినాలి. ఉమ్. క్యారెట్స్ తినాలి. తినాలి. క్యారెట్స్ తినాలి. క్యారెట్స్ తినాలి రాబిట్, ఫ్లవర్స్ తినకూడదు. క్యారెట్ ఇస్ గుడ్ ఫర్ దట్ ఈస్ గుడ్ ఫర్ ఐస్. ఐస్. సో కాసేపు ఆడుకున్నాక లంచ్ కూడా అయిపోతుంది ఆ టైంకి. సో లంచ్లో నేను కర్రీ రసం ఏం పెట్టినా లాస్ట్లో మాత్రం కంపల్సరీ పెరుగన్నం పెడతానండి. సో పెరుగన్నంలో మళ్ళీ మా అమ్మాయికి ఏదో ఒకటి నంచుకోవాలి, కర్రీయో సమ్ పికిలో. సో పెరుగన్నం అయితే మస్ట్ అనమాట. సో యా దట్ ఈస్ ఆ లంచ్ మెనూ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఇంకొక 1/2 hour తర్వాత పడుకోబెట్టడం స్టార్ట్ చేస్తాను. అడవిలో ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో అది బాలేదు. బాలేదా?
సరే ఏం స్టోరీ చెప్పను? కాసుకో. కాస్కోనా అనగనగా ఒక పెద్ద కాస్కో షాప్ ఉందంట. అది బాగాలేదు. అది కూడా బాగాలేదా? మరి ఏం స్టోరీ చెప్పాలి? చెప్తున్నాను కదా, విను కాసేపు, అప్పుడు బాగుంటుంది. కొత్తగా నచ్చలేదు అని నేర్చుకుందనమాట. సో అరగంట స్టోరీస్ చెప్పిన తర్వాత ఏదో సాంగ్స్ పాడిన తర్వాత మా అమ్మాయి పడుకుంటుంది. ఒక 2 hours నాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనలీ నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుద్ది. ఈ టైంలో నేను ఏదైనా వర్క్ ఉంటే చేసుకుంటాను. యా, దట్స్ ఇట్ ఫర్ ద హాఫ్ డే అండి. సో ఇలానే ఉంటుంది మా డైలీ హాఫ్ రొటీన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.